హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషీస్ కిచెన్ అండ్ హెల్త్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి ఒక రహస్యం ఉండేదండి, అదే జొన్న పిట్టు. ఈరోజు పాతకాలపు స్టైల్లో జొన్న పిట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి శ్రేయస్కరం కూడాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు జొన్నలు తీసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకుంటున్నానండి. మీరు తెల్ల జొన్నలకు బదులుగా పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు. ఈ జొన్నలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ చూడండి, రా పార్టికల్స్ కనిపిస్తున్నాయి కదా జొన్నల్లో. ఈ రా పార్టికల్స్ మొత్తం తొలగిపోయే విధంగా అంటే 4-5 సార్లు ఈ జొన్నల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. కామన్ గా చాలా మంది 7 నుంచి 8 గంటల వరకు ఈ జొన్నలు నానబెడతారు. ఇప్పుడు మనం నానబెట్టడం లేదండి, ఇన్స్టెంట్ గా చేసేస్తున్నాము. ఇది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ. మనం ఇన్స్టెంట్ గా చేసుకున్న జొన్న పిట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు టైం లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం ఇలా వంపేసుకొని ఒక పొడి క్లాత్ పెట్టుకొని ఆ పొడి క్లాత్ పైన మనం డ్రైన్ చేసుకున్న జొన్నల్ని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు, అంటే ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకుండా కిచెన్ లో అలా వదిలేసేయండి. 20 నిమిషాల తర్వాత చూడండి, ఇవి మొత్తం జొన్నలు చక్కగా ఆరిపోయాయి. ఇలా ఆరిపోయిన జొన్నల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా లైట్ బరకగా ఉండే విధంగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ జొన్న పిండిని మనం మిక్సీ పట్టుకోవాలి. మనకి బియ్యపు రవ్వ అయితే ఎలా ఉంటుందో అలా వస్తే సరిపోతుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ జొన్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. 1 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికుడు సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ యాలకుల పొడి మొత్తం ఈ పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే నార్మల్ వాటర్నే వాడుతున్నానండి. మీకు కావాలంటే గోరువెచ్చని వాటర్ అయినా వాడుకోవచ్చు. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. పిండిని చేత్తో ఇలా నొక్కి పట్టి చూస్తే ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి, అలా వస్తే సరిపోతుంది. నేను ఇక్కడ పాల తాలికలు చేసుకునే పాత్రను తీసుకున్నాను. దీనికి బదులుగా మీరు ఇడ్లీ పాత్ర అయినా తీసుకోవచ్చు. ఈ పాత్ర పైన కాటన్ కర్చీఫ్ కానీ లేకపోతే నార్మల్ కర్చీఫ్ కానీ తడి చేసుకొని వేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న జొన్న పిండిని వేసుకొని ఒకే సీక్వెన్స్ లో చేత్తోటి బాగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే జొన్న పిట్టు అనేది ఒకే సీక్వెన్స్ లో ఉడుకుతుంది. మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కర్చీఫ్ ని 4 వైపులా కవర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మట్టి పాత్రలో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ పాత్ర పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు ఈ నీటిని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న జొన్న పిండి గిన్నెను కూడా పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 30 మినిట్స్ పాటు ఈ జొన్న పిట్టిని ఉడికించుకోవాలి. అంతలోపు మనం ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని బెల్లాన్ని తురుముకోవాలి. ఒక మెజరింగ్ కప్పు తోటి మనకు కావాల్సిన క్వాంటిటీలో ఈ బెల్లం తురుముని తీసుకొని పక్కన పెట్టుకుందాము. 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందామండి. 1 స్పూన్ తీసుకొని జొన్న పిట్టు అనేది సరిగ్గా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే జొన్న పిట్టు 30 మినిట్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. బట్ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వెడల్పు ప్లేట్లోకి ఈ కర్చీఫ్ని బోర్లించేసుకుందాము. ఇదే ప్రాసెస్ని యూజ్ చేసి మీరు రాగి పిట్టు, బియ్య పిట్టును కూడా ట్రై చేయండి, చాలా చక్కగా వస్తుంది. మనం 1 కప్పు జొన్నలు తీసుకున్నాం కనుక 1/2 కప్పు బెల్లం తురుము అయితే మైల్డ్ గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 3/4 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి పొడి వేసుకొని వేడిగా ఉన్నప్పుడే బెల్లం తురుము, ఎండు కొబ్బరి పొడి ఈ జొన్న పిట్టులో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఎదిగే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా ఈ జొన్న పిట్టుని తీసుకోవాల్సిందే. మన బోన్స్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంతమంది పిల్లలు డైరెక్ట్గా ఈ జొన్న పిట్టుని ఇలా ఇస్తే తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటప్పుడు లడ్డూలా చేసి ఇవ్వండి, లేకపోతే నార్మల్గా ఒక గిన్నెలో వేసి ఇస్తే ఒక స్నాక్ లాగా తింటారు. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీస్ తోటి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.